ఫిరాయింపులకి విలీనానికి తేడా ఏంటో అర్థం కాక జనాలు జుట్టు పట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని తీవ్రంగా టీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఎక్కడెక్కడ వాళ్ళని ఇది చేసుకుంటున్నారు, చేర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ ఏంటంటే మేము అదేమంటే మీరు చేసిన పాపమే మీ నెత్తి కిందకి దీపమైందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రజలు కానీ అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మేము ఎప్పుడు కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళని చేర్చుకోలేదు, మొత్తాన్ని విలీనం చేసుకోం అంటే పార్టీనే కలిపేసుకున్నాం. ఆ శాసనసభ పక్షాన్ని మేజర్ పార్టీగా ఉన్నది కలిపేసుకున్నాం. ఈ రెండింటి మధ్య తేడా తెలియక చాలామంది విలీనం అంటే ఏంటి, ఫిరాయింపులు ఏంటి, ఏదైనా కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళిపోయినట్టే కదా, ఈ భావజాలం నుంచి ఆ భావజాలంలోకి వెళ్ళిపోయినట్టే కదా అని చెప్పి అనుకుంటున్నారు. దీని మీద క్లారిటీ రావాల్సింది, జనాలు కూడా కొంత అవగాహన పెంచుకోవాల్సింది. ఫిరాయింపులు అంటే వేరు, విలీనం